వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వైసీపీ నేతల మీద కూటమి కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనా అనుకోవాలా? అన్యాయంగా సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారంటూ వైసీపీ చెప్తుంది, మీరేమంటారు? సార్ బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్ మీకు, సురేష్ గారికి, అలాగే మా మిత్రుడు శేఖర్ రెడ్డి గారికి, మస్తాన్ రావణ గారికి. చాలా రోజులైంది సార్ శేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ప్యానల్ పంచుకొని, మరి ఆయన ఏమో ఏదో బిజీగా చూస్తున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ శేఖర్ రెడ్డి గారు. మాట్లాడి పోట్లాడి కోట్లాడి అంటే మా ఇద్దరికి ఏం వ్యక్తిగతంగా ఏం గొడవ ఉండవు కదా సార్. ఆయన పార్టీని రిప్రజెంట్ చేస్తారు, మేము మా పార్టీని రిప్రజెంట్ చేస్తాం. అయితే సీదిరి అప్పలరాజు గారు గంట క్రితం అరెస్ట్ అయినట్లున్నారు. అయితే అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఇప్పుడే ఏదో శ్రీకాంత్ రెడ్డి గారు స్క్రోలింగ్ కూడా నేను చూసా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నపిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేశాడు, దాంతో మాత్రాన మర్డర్ కేసులు పెట్టేస్తారా అని చెప్పేసి పత్రికాముఖంగా ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భం. సార్ ఇక్కడ ముందుగా సెక్షన్ లో పెట్టింది ఏంటంటే సెక్షన్ 106(1). అంటే ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్ కేసు రిజిస్టర్ చేశారు సార్ ఫస్ట్. ఆ తర్వాత సీసీటీవీ వ్యవహారాల ద్వారా మరియు ప్రత్యక్ష సాక్షుల ద్వారా బయటపడినటువంటి వివరాల ప్రకారం అది అయ్యింది యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్. అండ్ ఆల్సో చేసిన వ్యక్తి వేరే వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత సెక్షన్ 105(1), సెక్షన్ 238, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249, సెక్షన్ 61(1) రెడ్ విత్ 49 BNS గా ఈ కేసును మార్చబడింది. 239/2026 ఆఫ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం జిల్లా. అంటే సెక్షన్ 106 ఏం చెప్తా ఉందంటే సార్, ఇక్కడ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది, లొంగిపోయాడని చెప్తా ఉంది. కానీ సెక్షన్ 105(1) ఏం చెప్తా ఉందంటే కల్పబుల్ హోమిసైడ్. గుద్దిన తర్వాత అక్కడ ఆగకుండా అతను చనిపోతాడని తెలిసి కూడా అతని వైద్య సహాయం అందించకుండా వెళ్ళిపోవడాన్ని కల్పబుల్ హోమిసైడ్ ఈక్వల్ టు మర్డర్ అని అంటారు, కానీ ఇది మర్డర్ కేసు కాదు. ఆ తర్వాత సెక్షన్ 238 ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేశారో, చట్టాన్ని మరియు పోలీస్ వ్యవస్థని పక్కదారి పట్టించారో, అది సెక్షన్ 238. సెక్షన్ 240 నేరస్తులను తప్పించడానికి ప్రయత్నించిన దాన్ని సెక్షన్ 240. సెక్షన్ 242 ప్రకారం నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చేసి పోలీసుల్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించిన దాన్ని సెక్షన్ 242 రెడ్ విత్ 49 BNS అంటారు. ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు పెట్టలేదు. ఏ అయితే సెక్షన్స్ ఉంటాయో అవే సెక్షన్స్ పెట్టారు. ఆయన ఇప్పుడు ఈయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న పిల్లోడు 18 సంవత్సరాలు చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేసేస్తే మర్డర్ కేసు పెట్టేస్తారా అని అంటారు. అంత మాత్రం జైలుకు పంపిస్తారా, జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తారా అని అంటారు. సార్ జనపల్లి శ్రీనివాసరావు గారు గుర్తున్నారు కదా సార్ మీ అందరికి? జనపల్లి శ్రీనివాసరావు గారు సార్, అతని వయసు కూడా 20 సంవత్సరాలే. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళి మరి కత్తి గీస్తే అతని వయసు కూడా 20 సంవత్సరాలే, చిన్నపిల్లోడే. 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే 5 సంవత్సరాలు ఆ దళిత యువకుడు జైల్లో మగ్గిపోకుండా బయటకు వచ్చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి 5 సంవత్సరాల్లో 5 నిమిషాలు కూడా టైం దొరకలా. ఒక చిన్న పిల్లోడిని, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న పిల్లోడిని 5 సంవత్సరాలు జైల్లో మగ్గేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీరి పార్టీ నాయకుడు అయినటువంటి సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి చిన్నపిల్లడు అయిపోయాడు సార్. ఇక్కడ శేఖర్ రెడ్డి గారు మొదట ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో బోండవమ్మ గారు కుమారుడు యాక్సిడెంట్ చేశారు, ఆయనకు ఒక న్యాయము, ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు కుమారుడికి ఒక న్యాయం అన్నారు. అంతే కదా మీరందరూ? శేఖర్ రెడ్డి గారు, ఆయన విషయంలో ఏం జరిగింది సార్? ఆయన విషయంలో ఏం జరిగింది చెప్పాలి కదా. ఇక్కడ జరిగింది ఏంటి? అసలు తప్పించేసి ఇంకొకరిని పెట్టేసి ఈ కేసులో అసలు ఏమీ తెలియనట్లుగా వాళ్ళ అబ్బాయిని మాత్రం హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ సిద్ధార్థ్ త్యాగి అనేటటువంటి మరో పిల్లోడిని, త్యాగి అనేటువంటి మరో పిల్లోడిని తీసుకొచ్చి ఈ కేసులో ముద్దాయిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్. అతను చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. చిన్నపిల్లోడు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు అంటారు సార్. మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లోడు ఇతను అని అంటాడు. మరి నేననేది ఏంటంటే జనపల్లి శ్రీనివాసరావు గారు కూడా చిన్నపిల్లోడే కదా, అతని వయసు కూడా అదే వయసు కదా ఇంచుమించు. అప్పుడు ఎలా కంపేర్ చేస్తారు వంశీ గారు? మరి వేరే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు సార్? దళితులు మాత్రం చిన్నపిల్లలు కాదా? సీదిరి అప్పలరాజు కొడుకేనా చిన్నపిల్లోడు? మరి అసలు తెలియక గీశాడు సార్ చిన్నపిల్లోడు, గీయించుకోవాల్సింది కదా. కేసు ఎందుకు పెట్టేసి మరి ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పేసి NIA వరకు ఎవడమన్నాడు సార్?
అతను వాంటెడ్ గా కత్తితో పొడిస్తే ఆ రోజు ఆయనకి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కత్తితో పొడిస్తే రక్తం వచ్చింది ఆయనకి, అది గీసినట్టు ఎలా అవుతుంది? ఇక్కడ మనిషి అయిపోయాడు సార్. అవును అంటే ఇది తప్పే, దీన్నేమి చనిపోతాడు సార్, గుద్దాడు, చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. ఓకే, దాని కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ అంటారు కానీ మర్డర్ అని అనరు. కాకపోతే రెండు ఒకటే సార్, అవి రెండు. ఇక్కడేమో చిన్న పిల్లడు, అక్కడేమో మరి 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోవాలి ఆ దళిత బిడ్డ. ఆయన కూడా చిన్న పిల్లడే కదా సార్, ఏదో కావాలని తెలుసో తెలియకో పొడిచాడేమో, పొడిపించుకోవాల్సింది కదా. ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి NIA వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? చిన్న పిల్లోడు కదా. మీ పార్టీ నాయకుడు అయితే చిన్నపిల్లోడా? దళితుడైతే 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోవాలా? ఇక్కడ వంశీ గారు, నేను మొదటి నుంచి కూడా ఒకటే అంశం నేను కోరుకునేది, ఒక నేరం జరిగినప్పుడు మనం కులాల గురించి మాట్లాడకుండా నేరస్తుడిగా, తప్పు చేసినోడుగా, బాధితుడిగానే మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే సొసైటీలో ఎంత చేంజ్ వచ్చింది. అంతే కదా సార్, 100%. నేను ఇప్పుడు స్క్రోలింగ్ చదువుతా సార్, ఒక స్క్రోలింగ్ చదువుతాను, దయచేసి వినండి సార్. ఒక 2 seconds. సీదిరి అప్పలరాజు అక్రమంగా అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చడం సిగ్గుచేటు. బీసీ సోదరులపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆపాలి. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. ఆ తర్వాత వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. బీసీగా పుట్టడమే తప్ప. దీన్ని ఏమన్నారు సార్? వాళ్ళు చేసిన దాన్నే మేము చెప్తా ఉన్నాం ఇక్కడ. వాళ్ళు చేసిన దాన్నే సార్ మేము చెప్తా ఉంది. బీసీ నేతను అక్రమంగా అరెస్ట్ చేసామా? బీసీ నేతను అక్రమంగా సార్ అరెస్ట్ చేసాం. ఈ రోజు వాళ్ళ పిల్లోడిని అక్కడ నుంచి తప్పించేసి ఇంకొకరిని ఇరికించేసి పోలీసుల కళ్ళు కప్పి చట్టాల కళ్ళు కప్పి చేసినటువంటి నేతని బీసీ నేత అక్రమంగా అరెస్ట్ చేశారంటారా? అచ్చెన్నాయుడు గారు ఏంటి సార్ మరి సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారు సార్. నెక్స్ట్ డే ఆయన వేసుకెళ్లారు కదా, 600 కిలోమీటర్లు తిప్పారు కదా. ఈ రోజు మరొక అదే జిల్లాకు చెందినటువంటి మరో వ్యక్తి తమ్మినేని సీతారాం గారు డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది అక్రమ అరెస్టా? డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిస్సా నుండి ఆవిడ ఎవరినో తీసుకొచ్చారు కదా రిజిస్టర్ చేయడానికి. ఆ ఒరిస్సా నుండి వచ్చినటువంటి మనిషి ఎవరు? ఇవన్నీ అక్రమ కేసులా సార్? సో ఇప్పుడు ఇక్కడ కులాన్ని తీసుకొచ్చింది ఎవరు సార్? మీరు చూడండి, సాక్షిలో స్క్రోలింగ్ వస్తా ఉంది. కులాలు ఎవరు తెచ్చినా తప్పేనండి, వాళ్ళు తెచ్చినా మనం తెచ్చినా ఎవరు తెచ్చినా జరిగిన ఇష్యూని మనం ఇన్సిడెంట్ గా చూద్దాము, నేరస్తుడిగా చూద్దాం, తప్పు చేసిన చూద్దాం, బాధితుడిగానే చూద్దాం, అంతేగాని అక్కడ మనం కులాలని తేకూడదు అనేది నా అభిప్రాయం. అవును సార్, కరెక్టే. నేను అదే అంటా ఉన్నా. జనపల్లి శ్రీనివాసరావు ఎవరైతే అరవ్ వర్మ చిన్నపిల్లోడైనప్పుడు జనపల్లి శ్రీనివాసరావు కూడా చిన్నపిల్లోడే. అరవ్ వర్మ ఒక మనిషిని గుద్దేసి చంపేస్తే కేసు పెట్టకూడదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాలి. మర్డర్ కేసు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సమాచారం, అది మర్డర్ కేసు కాదు, అది కల్పబుల్ హోమిసైడ్. మరి ఇదే జనపల్లి శ్రీనివాసరావు గారి విషయంలో ఎందుకు మరి రివర్స్ లో మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు అతను 5 సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి వచ్చింది? 5 నిమిషాలు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే అతను బయటకు వచ్చేవాడు కదా అనేది మా ప్రశ్న. రైట్ వన్ బై వన్ మాట్లాడదామండి. మనతో మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు సార్? సీదిరి అప్పలరాజు గారు కుమార్ని అరెస్ట్ చేయటం తప్పని వైసీపీ అంటుంటే ఆయన కుమారుడు చేసిన దాన్ని ఆయన కప్పిపుచ్చాలని చూసేటువంటి క్రమంలో మాత్రమే ఆయన మీద